ఈరోజు ఇన్ఫర్టిలిటీకి ఆడవాళ్ళలో ప్రధానంగా ఏ కారణాలు ఉండొచ్చనేది చూద్దాం. హలో! ఐయామ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి, ఎల్బీ నగర్. ఫస్ట్ థింగ్ ఈస్ ద హార్మోన్ ఇంబాలెన్స్. అంటే పీసీఓడి కానీ, హైపోథైరాయిడిజం, హైపర్ ప్రొలాక్టినియా ఇలాంటి హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, కొంతమందిలో ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ రిపీటెడ్‌గా అబార్షన్స్ జరుగుతుంటాయి. సో, దీనికి రీజన్స్ చూసుకున్నట్లయితే టార్చ్ పాజిటివ్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు. అండ్ సెకండ్ థింగ్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సిస్టమిక్ లూపస్ ఎరిథమాటిస్ ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉండడం, రిపీటెడ్‌గా మిస్‌క్యారేజెస్ అవ్వడం అనేది చాలా కామన్‌గా చూస్తుంటాం. అండ్ సెకండ్ థింగ్, పెయిన్‌ఫుల్ మెన్స్ట్రుయేషన్ ఆర్ ప్రొలాంగ్డ్ మెన్స్ట్రుయేషన్. ఈ 2 రీజన్స్ ఉన్న వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి పీరియడ్స్ అనేవి చాలా ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి కొంతమందిలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి కొంతమంది పీరియడ్స్ చాలా కరెక్ట్‌గా వస్తుంది, రెగ్యులర్‌గా ఉంటుంది. స్కాన్ చేసినప్పుడు నార్మల్ ఉంది. బట్ థైరాయిడ్ లాంటి హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కొంతమంది ఫీమేల్స్ అప్రోచ్ అవుతుంటారు. వీళ్ళలో అదర్ రీజన్స్ అయిన ట్యూబల్ బ్లాకేజ్ కానీ, యుటెరైన్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఎండోమెట్రియోసిస్ కానీ, ఎడినోమయాసిస్ లాంటి యుటరైన్ ఇష్యూస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. సో, అల్టిమేట్‌గా ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ సంతానలేమికి రీజన్స్ అనేది మల్టిపుల్ లెవెల్స్‌లో ఉండొచ్చు. లోకలైజ్డ్‌గా ఒవేరియన్ రీజన్స్ ఆర్ ట్యూబల్ రీజన్స్ లేదంటే యుటరైన్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అండ్ ఇన్ జనరల్‌గా చూసుకున్నట్లయితే ఆటో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్. సో, ఫస్ట్ థింగ్ ఈస్ ద డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రీజన్, ఏ ఫ్యాక్టర్ వల్ల ప్రెగ్నెన్సీ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారనేది కాజ్‌ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, హోమియోపతిలో ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. అంటే ఒక బేబీ అయిన తర్వాత సెకండ్ చైల్డ్‌కి ప్రాబ్లమ్ రావడం లేదంటే గ్యాప్ ఎక్కువగా ఉండడం, సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్ రావడం సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సో, ప్రాబ్లమ్ ఏదైనప్పటికీ హోమియోపతి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేయడం అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్లయితే 80-90% ఆఫ్ ద కేసెస్ అనేవి హోమియోపతితో సక్సెస్ అనేది పాసిబుల్ అవుతుంది.